శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, కొంతమందికి నరఘోష అంటూ ఉంటారు. అంటే అందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే దిష్టి, రైట్? ఒకసారి బయటకెళ్ళి వచ్చారనుకోండి, చాలా తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. నీకు దిష్టి తగిలింది అంటారు. అలానే మనం మంచిగా ఇల్లు పెయింట్లు అవి వేసుకుని మంచిగా అలంకరించుకున్నాం అనుకోండి, ఏదో జరిగింది అనుకోండి, మన ఇంటికి ఏదో దిష్టి తగిలింది, నరఘోష తగిలింది అంటూ ఉంటారు. దానికోసం ఒకసారి వివరిస్తారా? నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. ఇప్పుడు సమాజానికి కావాల్సినటువంటి మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇప్పుడు ఈవేళ చాలామంది బాధపడుతున్న సమస్య నరఘోష, దిష్టి దోషం, జనుల యొక్క ఘోష. అంటే ఇదివరకు మనం ఏ వస్తువు కొనుక్కున్నా ఏం చేసినా రహస్యంగా ఉంచేవారు. వాళ్ళ ఇంటికి వెళ్తే కానీ తెలిసేది కాదు. ఇప్పుడు స్టేటస్లో పెడితే వెంటనే తెలిసిపోతుంది. నేను కొత్త చొక్కా కొనుక్కున్నాను, నేను కొత్త బండి కొనుక్కున్నాను, నేను కొత్త కారు కొనుక్కున్నాను. అయ్యి బాబోయ్, శాస్త్రి గారు కొత్త కారు కొనేసారు, నిన్నే వెళ్ళారు షూటింగ్, అప్పుడు ఈవేళ కారు కొనేసాడు. మరునాడు పొద్దున్న దానికి గీత పడ్డమో, టైర్ పంచర్ అయిపోవడమో, లేకపోతే చక్కగా ప్రయత్నం చేసినా కూడా అది ఏ చెట్టుకో తగలడమో, మొన్నటి నుంచి మనకు అశాంతి మొదలవుతుంది అనమాట. అంటే నిజంగానే దిష్టి ఉంది అంటారు మీరు? ఉంది కాబట్టే మనకి ఇటువంటి సడన్గా జ్వరం రావడం, అయితే బాగా కొంతమంది చూడండి రోజు నార్మల్గా ఉంటారు, పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వేసేసుకుని కొత్తగా డ్రెస్సులు కుట్టించేసుకుని ఆ పెళ్లి కూతురు కన్నా అందంగా కనపడాలని చెప్పి తాపత్రయపడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు కనపడడం తప్పు లేదు, ఉన్నంతలో ఉన్నంత పర్వాలేదు. మరి తయారవ్వాలి కదా గురువు గారు. మరీ అంత దారుణంగా కాదు కదమ్మా. మరి నగలు ఉన్నాయి ఎందుకు? పెళ్లికి వెళ్తున్నావు అని అంటే వాటిని ధరించి వెళ్ళాలనే కదా. అవును. అంటే ఇది వరకు ఏదో పట్టు చీర కట్టుకునేవారు, నగలేసుకునేవారు. ఇప్పుడు ఏదో రకరకాలైన స్లీవ్లెస్ డ్రెస్సులని, అంటే అందరి దృష్టి మన మీద పడే విధంగా తిప్పుకోకూడదు, దృష్టి పడాలి. కానీ ఆ దృష్టి ఎలా ఉండాలి? చెడుగా కాకుండా ఈ అమ్మాయి లక్ష్మీదేవిలో ఉందిరా అనుకోవాలి. కాబట్టి వాళ్ళు పెళ్లి కూతుర్ని పెళ్లిని చూడటం అనేసి ఆ అమ్మాయినే చూసి ఇలాగా ఉండకూడదు అనమాట. కాబట్టి మన ప్రతి విషయంలోనూ ప్రవర్తన కొంత ఆధారం చూపిస్తుందమ్మా. నువ్వు దిష్టి అవని, మాట తీరవని, నడవడిక అవని, ఏదైనా సరే మన ప్రవర్తన, మన వస్త్ర విధానంతో మన వైపు చూపు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనకు దిష్టి తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే బాగా ఆప్తులకి తప్ప ప్రతి ఊరందరికీ చెప్పుకోకూడదు. నేను ఆ ఫ్లాట్ కొన్నాను, నేను ఈ కారు కొన్నాను, నేను దాంట్లో ఉద్యోగం చేస్తున్నాను, నాకు ప్రమోషన్ వచ్చింది అంటే చెప్పలేకపోయామంటే అప్పుడు అందుబాటులో లేదు, చెప్పలేదు అంటే వీడు చెప్పిన వాడితో ఊరుకోడు, వాడు ఇంకో 10 మందికి చెప్తాడు. 10 మందిలో మనం మంచి కోరేవాళ్ళు 4గురే ఉంటారు, కానీ చెడు కోరేవాళ్ళు 5గురు ఉన్నా కూడా వాళ్ళు బయటపడరు. నేను మీ చెడు కోరుతానని మీకు పబ్లిక్గా చెప్తానా? నేను మీకు చెప్పను కదా. అంటే మీ వెనకాల అనుకుంటాను, ఈవిడికి ఎంత ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఈవిడ ఇలా సుఖపడిపోతుంది, నేను ఆవిడకన్నా ముందు వెళ్ళినా కూడా నేను వెనకాల ఉండిపోయాను అనుకునే వాళ్ళు మనకి మన పక్కన ఉన్నవాడే మనకి దిష్టి దోషానికి కారణమవుతాడు. కాబట్టి చిన్నపిల్లలకు కూడా వాళ్ళు చంటి పిల్లల్ని ఎత్తుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, మంచి బరువు ఉన్నాడు, బుద్ధిగా ఉన్నాడు అంటూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల కూడా దృష్టి దోషం ఉంది కాబట్టి వాళ్ళకి సడన్గా జ్వరం రావడం, లేదా అన్నం తినకపోవడం, లేకపోతే ఎక్కువసేపు రాత్రిపూట ఉలిక్కిపడి లేవడం, ఇలాంటివన్నీ కూడా దిష్టి దోషం వల్ల జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా దిష్టి తగిలింది అని మనం ఎటువంటి లక్షణాలు చూసి చెప్పచ్చు అంటారు? హఠాత్తుగా జ్వరం రావడం, హఠాత్తుగా ఒక్కసారి మనిషి నీరసించిపోయి అటు జ్వరము కాదు, ఇటు చెప్పుకోలేని బాధ కాదు, మానసికంగా అశాంతికి గురిపోయి ఏ పని చేయలేకపోవడం, అస్తమానం కళ్ళు తిరుగుతూ ఉండడం, లేకపోతే తగ్గకుండా తలపోటు అనేది రావడం, లేకపోతే ఏ పని చేయాలన్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్, ఆసక్తి లేకపోవడం, అదేవిధంగా ఎప్పుడూ లేనటువంటి కోపం మన మీద రావడం, లేకపోతే మనం ఏ వస్తువు గురించి అయితే మనకు దిష్టి తగిలిందో ఆ వస్తువు పాడైపోవడం, లేకపోతే బట్ట అయితే బట్ట చిరిగిపోవడం, లేకపోతే దానికి ఏదైనా అంటుకోవడం, ఇలాంటివి జరిగినప్పుడు దానివల్ల కొంత మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. కొంత బట్ట పాడైపోయిందని కొంత దాని మళ్ళీ ఇలా దిష్టి ప్రభావం రెండూ కూడా మనిషి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దిష్టి దోషానికి కూడా చాలా పరిహారాలు ఉన్నాయి. మంత్రశాస్త్రంలో చాలా పరిహారాలు ఉన్నాయి. వ్యాపారానికి వేరుగా ఉన్నాయి, ఇంట్లో చేసే పరిహారాలు వేరుగా ఉన్నాయి. వ్యాపారం చేసేవాళ్ళు దిష్టి పోవడానికి ఏం చేస్తారు? షాపు ముందు గుమ్మడికాయ కడతారు. దాన్ని బూడిద గుమ్మడికాయ అంటారు అనమాట. ఎందుకంటే దాని తెల్లగా దాని మీద బూడిద రాసి ఉంటుంది. దాన్ని చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్ నుంచి తేగానే శుభ్రంగా కడిగేస్తారు. దాని మీద బూడిద పోతే అది ఏమైంది? గుమ్మడికాయ అయింది. బూడిద గుమ్మడికాయ అవ్వలేదు కదమ్మా. అదే ముందు చేసే తప్పు. బూడిద గుమ్మడికాయని షాప్ నుంచి తెచ్చినా, మార్కెట్ నుంచి తెచ్చినా దానికి పసుపు రాస్తాం కదా, శుద్ధి అవుతుంది. దాన్ని మళ్ళీ శుభ్రంగా కడగడం అలాంటివి చేయకూడదు. దాన్ని శుభ్రంగా పసుపు రాసి, గంధం రాసి, ఒక స్వస్తికి కానీ ఓంకారం కానీ వేసి, దాన్ని ఒక ఉట్టి ఉంటుంది, దాన్ని పెట్టడానికి ఉట్టి లాంటిది ఉంటుంది, బజార్లో దొరుకుతూ ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి అప్పుడు గుమ్మానికి కట్టాలి. ఈ కట్టడం అనేది మనం ఎప్పుడు దొరికితే అప్పుడు కట్టేయకూడదు. దీనికి ఒక సమయం ఉంది, ఒక మంత్రం ఉంది, కొన్ని రోజుల్లోనే కట్టాలనే నియమం కూడా ఉంది. ఇది బుధవారం నాడు, శనివారం నాడు,
అమావాస్య నాడు. ఆహా. అంటే బుధవారం శనివారం లేకపోతే అమావాస్య రోజు. ఈ రోజుల్లో అమావాస్య ఏ రోజు వచ్చినా మనం ఏ రోజు వచ్చినా అమావాస్య తిథి ముఖ్యం. అది ఆదివారం వచ్చినా మనకి తిథి ముఖ్యం. బుధవారం శనివారం అనేది ఈ యొక్క రోజుల్లో పాటించాలి. ఈ 3 రోజులు కూడా మనం ఎప్పుడు పట్టాలి అంటే మనం మన పనులన్నీ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక 10 గంటలకు మార్కెట్కి వెళ్ళి గుడిమల్కాపూర్ ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుని అప్పుడు పూజ చేసి 1 గంటకు కడదామంటే అవ్వదు. ముందు రోజు తెచ్చి ఇంట్లో పెట్టుకుని దాన్ని శుభ్రంగా పసుపు రాసి గంధం బొట్లు పెట్టి దానికి కుంకుమ పెట్టి వచ్చిన వారు స్వస్తికి కానీ ఓం కానీ వేసి ముందు రోజు రాత్రే దాన్ని దేవుడి మందిరంలో పెట్టుకుని ఉదయాన్నే సూర్యోదయానికి ముందు వెలుగు రాకముందు కట్టాలి. ఎవరైనా కట్టచ్చా? ఎవరైనా అంటే మగవాళ్ళు కట్టడం చాలా మంచిది. తర్వాత అందుబాటులో లేకపోతే ఓకే. మరి కట్టేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి? అది దానికి కూడా ఒక మంత్రం ఉంది. ఎలా పట్టుకుని ఉట్లో పెట్టేసి పైకెట్టుకెళ్ళి మేకి తగిలించేస్తే అయిపోలేదు. ఓం దుమ్ శూలిని స్వాహ, ఓం దుమ్ శూలిని స్వాహ ఈ మంత్రాన్ని మనసులో చదువుకుంటూ ఆ ఉట్టులో పెట్టిన ఆ బూడిద గుమ్మడికాయని దాన్ని అప్పుడు కట్టాలన్నమాట. ఓం దుమ్ శూలిని స్వాహ అనుకుంటూ ఆ ఉట్టులో పెట్టిన గుమ్మడికాయని బుధవారం కానీ శనివారం కానీ అమావాస్య నాడు కానీ ఈ యొక్క గుమ్మడికాయని కట్టినప్పుడు ఈ మంత్రం చదివి కడితే దానికి సంపూర్ణమైనటువంటి ఫలితం ఆ కలుగుతుంది. మంత్రాన్ని మీరు వివరిస్తూ కూడా ఉంటారు కదా, వివరిస్తారా? ఓం దుమ్ శూలిని స్వాహ. శూలిని అంటే అది ఒక మంత్రం అనమాట. ఈ మంత్రం వల్ల ఏంటంటే చెడు ప్రయోగాలు చేసినా కూడా, చెడు ప్రయోగాలు చేసినా మన మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా లేదా వీళ్ళు ఇల్లు ఇంత బాగా కట్టుకున్నారు అంటే గుమ్మడికాయ వెంటనే కుళ్ళిపోవడం లేకపోతే గమ్మును పాడైపోవడం అనేది జరుగుతుంది అనమాట. మనకి ఇండికేషన్ తెలిసిపోతుంది అనమాట. అలా అయినప్పుడు బుధవారం శనివారం అమావాస్య నాడు మార్చుకోవచ్చు. చాలామంది చాలా రోజుల దాకా మార్చకుండా అది బూజు పట్టేసి దానికేమో పిచ్చుకలు గూళ్ళు కట్టేసి అయిపోతాయి. దాని అంటే ఎప్పుడైనా మళ్ళీ ఏ దశమి నాడు ఏడాదికి ఒకసారి మారుద్దాం అనుకుంటారు. కాదమ్మా, మనం ఎంత గమ్మును మార్చుకుంటే అంత మంచిది. అంటే నెలకొకసారి కనీసం నెలకు ఒకసారైనా మార్చుకోవడం చాలా మంచి విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అంటే ప్రతి అమావాస్య రోజు మార్చుకోవాలనే నిబంధన పెట్టుకోవడం ఇంకా మంచిది. అది కూడా మనకు అవకాశం ఉంటే అమ్మవారి గుడి మనకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక ఆలయం ఉన్నా కూడా ఆలయ పూజారి గారి దగ్గరికి ముందు రోజు పట్టుకెళ్ళి ఆలయంలో ఇస్తే దాన్ని పసుపు రాసి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి దాన్ని పూజ చేసి మన గోత్రనామాలతో ఇస్తారు. అది మనం పొద్దున్నే తెచ్చుకోవాలి. మన ఉదయం పూట కట్టాలనేది నియమం కాబట్టి ముందు రోజే తెచ్చి పూజ చేసుకుని ముందు రోజే తెచ్చి మన దగ్గర పెట్టుకుని ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత దీపారాధన చేయాలి. ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా ముందు మనం దీపారాధన చేయాలి. ఆ దీపారాధన చేసిన తర్వాతే మనం ఈ యొక్క గుమ్మిడికాయని కట్టడం అనేది చెయ్యాలి. గురువుగారు, నరఘోష లేకపోతే దిష్టి పోవాలంటే ఏ మంత్రాన్ని జపించాలి, ఏం చేయాలి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.